పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించబోయే టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ఏపీఎస్ఆర్టీసీ ఒక్క బస్సు కూడా కేటాయించలేదు. జెండా పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు జనాలను తీసుకెళ్లేందుకు 100 బస్సులు కావాలంటూ ఇరు పార్టీల నాయకులు ఆర్టీసీకి విజ్ఞప్తి చేశారు. సభ కోసం 100 బస్సులు కావాలంటూ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, 50 బస్సులు కావాలంటూ ఎమ్మెల్యే రామరాజు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులను ఆర్టీసీ అధికారులు తోసిపుచ్చినట్లు తెలుస్తుంది. కానీ విని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ ఇంత అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకొస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆర్నిషల్ కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మా నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి సహకరించి ఈ సభను విజయవంతం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇది ఒక జెండా పండుగ, ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో చేసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి సంకేతం, దిశానిర్దేశం ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ పొత్తు వలన ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఇరు పార్టీల తరఫున నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. చక్కటి ఏర్పాట్లు చేశాం. మిమ్మల్ని మళ్ళీ సురక్షితంగా మీ ప్రాంతాలకి మీరు తరలి వెళ్లే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేక మంది వాలంటీర్లు, డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖ వారు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. మీరు ఎక్కడా ధైర్యపడకుండా ఈ సభను విజయవంతం చేసే విధంగా మనస్ఫూర్తిగా వచ్చి పాల్గొనమని, అదేవిధంగా మా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇరు పార్టీల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కూడా గత 3 రోజుల నుంచి ఈ సభ విజయవంతం కలగడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు పర్యటించి అందరినీ ఉత్తేజపరుస్తున్నారు. మండలాధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు, స్థానికంగా పోటీ చేయబోయే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం జరిగేటట్టు మీ వంతు మీరు కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని, ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చూసి మీరు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే సభలు జరుపుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సభలు తప్ప తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మిగిలినటువంటి రాజకీయ పక్షాలు సభలు పెట్టుకునే అవకాశం ఈ రాష్ట్రంలో లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలుగా 5 కోట్ల మంది ప్రజలు ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ప్రభుత్వం పరిపాలనలో ఉండేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఒక ప్రాంతం నుంచో, ఒక వర్గం నుంచో, ఒక కులం నుంచో, ఒక మతం నుంచో వస్తుంది. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు ఒక ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఎంత అసహించుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏ ఒక్కరిని వదలలేదు, ఏ వర్గాన్ని వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని కూడా వదలకుండా చివరికి దేవుళ్ళను కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం నడిపాడు. ఇటువంటి పరిస్థితిలో రాజకీయాలు పక్కన పెట్టి, అధికారాన్ని పక్కన పెట్టి, పదవులను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, 5 కోట్ల మంది ప్రజలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక విశాలమైనటువంటి హృదయంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్నారు.
దీని మీద కూడా చాలా మంది కుక్కల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు పడినటువంటి ఇబ్బందుల్ని తొలగించాలని, భావి తరాల శ్రేయస్సుని